అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇంక పొద్దుగాల కట్టెల పొయ్యి వెలిగించేసి మా అతిథులకు అన్నమైతే వండేసి బండ మీద పెట్టేసిన. ఇంకా ఇయాల్టి ముచ్చట ఏందంటే పెసరట్లు ఎట్లా చేసిన అనేది వీడియోలో చూపిద్దామని వచ్చేసిన. వీడియో లాస్ట్ వరకు చూడరబ్బా. ఈ వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ కొట్టురి, సబ్స్క్రైబ్ చేసుకో. పెసరట్లు పోయంగానే మా పిల్లలు అయితే 10 ఆమెడలు పారిపోతారు. ఇంకా పచ్చి పచ్చి వాసన వస్తున్నాయి, గడ్డి తిన్న మాదిరిగా ఉన్నాయని మొత్తుకుంటారబ్బా. అందుకనే వాళ్ళ కోసమే ఇట్లా నేను ప్రిపేర్ చేసిన అనమాట. స్క్రీన్ మీద కొలతలు అయితే ఇచ్చేసిన. పెసర్లు, గోధుమలు, కొన్ని బియ్యము కడిగేసి మంచిగా నైట్ అంతా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మిక్సీ పట్టేసి ఉప్పు జీలకర్ర కలిపేసి పెసరట్లు పోసేసుకోరబ్బా. అంతే. ఇంకా గోధుమలు లేకపోతే పెసర్లు మిక్సీ పట్టేటప్పుడు ఒక 5-6 స్పూన్ల గోధుమ పిండి వేసేసుకొని మిక్సీ పట్టేయరబ్బా. అట్లా కూడా కమ్మగానే ఉంటాయి. ఇంకా ఇయాల్టి ముచ్చట ఏంటంటే అందం ఇంపార్టెంటా గుణం ఇంపార్టెంటా అంటే గుణమే ఇంపార్టెంట్ అని చెప్తా నేను. పరమేశ్వరుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా పుట్టిస్తాడు. అందంగా ఉంటారు, అందంగా ఉండరు. ఈ అందం ముచ్చట పక్కన పెడితే గుణం చక్కగా ఉంటే మన జీవితం కూడా చక్కగా ఉంటుంది అనేదే నా ఆలోచన బా. మీరేమంటారు? నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.